హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ కొంతవరకు సర్దాను బట్టలు. అవి ఇంక ఇప్పుడు మోక్ష కప్పుడు ఉండిపోయింది, అది సర్దుతున్నాను. ఆల్మోస్ట్ కొంచెం సర్దేశాను. వీడియో అయితే తీయకూడదు అని అనుకున్నాను, కానీ మళ్ళీ తీసాను. చూస్తున్నారు కదా, ఇంకా ఇవి అక్కడ కొన్ని ఉన్నాయి మోక్ష బట్టలే, సర్దుకోవాలి. ఇంట్లో పనులన్నీ ఒక ఎత్తు అయితే ఈ బట్టలు రోజు ఉతకడం, ఆరబెట్టడం, మళ్ళీ తెచ్చుకొని మడతలు పెట్టి ఎక్కడక్కడ సర్దడం అదొక పని అయిపోతుంది. ఈ పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మనం ఎన్నిసార్లు సర్దినా, నేను ఎన్ని వీడియోస్ చేశాను ఈ మధ్యకాలంలో, చాలా వీడియోస్ అయితే చేశాను. ఈ బట్ట మడత పెట్టి సర్దినా సరే మళ్ళీ వెంటనే వాళ్ళు చిరాకు చేసేస్తారు. నాకు ఎందుకో ఒక్క డ్రెస్ అలా పక్కకున్నా సరే చాలా మెస్సీగా అనిపిస్తుంది. వెంటనే తీసి మళ్ళీ వెంటనే సర్దేసుకుంటాను. నేను చెప్పాను కదా, నేను ఈరోజు ఈవినింగ్ అయితే రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అక్కడ చిన్న పని మీద అయితే వెళ్తున్నాం మేము. చూసారుగా, బట్టలన్నీ అయితే ఇలా నీట్గా సర్దేసుకున్నాను. సర్దుకున్న తర్వాత మోక్షాన్ని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బయలుదేరాం. హాస్పిటల్కి దేనికి వెళ్తున్నామంటే, దానికి కడుపు నొప్పి చాలా ఎక్కువ వస్తుందంట. ఈ మధ్య కాలంలో ఎప్పుడు అంత ఎక్కువ రాలేదు. రీసెంట్గా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాను కదా, మళ్ళీ వెంటనే ఇదొక రీజన్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. నేను ఈరోజు ఈవినింగ్ అసలు దానికి అలా ఉండడం వల్ల వెళ్ళాలా వద్దా అన్నట్టుగా ఆలోచించాను, కానీ తప్పకుండా వెళ్ళాల్సిన పని అది. అందుకోసం అని చెప్పి వెళ్ళాము. కానీ దానికి కడుపు టచ్ చేసినా సరే బాగా ఎక్కువ నొప్పి వస్తుందంట. ఇలా రావడం ఇదే ఫస్ట్ టైం దానికి. మేమైతే ఇంకా డాక్టర్ దగ్గర చూపించేసుకొని మెడిసిన్ అయితే రాయించేసుకొని దారిలో కొబ్బరి బొండం పట్టించి ఇంక ఇంటికైతే తీసుకొచ్చి వెంటనే అయితే మెడిసిన్ పడుతున్నాం. ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళాలి కదా, ఒక డోస్ అయినా పడితే కొంచెం తగ్గుతుంది అన్నట్టు. కానీ చాలా ఎక్కువ వస్తుందంట, పాపం ఏడుస్తుంది. ఏదమ్మా సరేప్ప వద్దులే, మరి ఎలా తగ్గుతుంది చెప్పు. ఏడు జ్వరం వచ్చేలాగా అనిపిస్తుంది, ఏడ్చి మళ్ళీ జ్వరం తెచ్చుకుంటావేమో అని. ఏడు అయితే ఇప్పుడు మేము మా ఇంటికి బయలుదేరి వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మరి ఈరోజు అయితే ఈవినింగ్ 6:30 అయింది ఇప్పుడు నేను వీడియో షూట్ చేసే టైంకి. ఇంకా 1/2 అవర్ పడుతుందంట మా ఆయన రావడానికి. వచ్చిన తర్వాత అయితే మేము బయలుదేరుతాం. హ్యాపీయా? ఇంకా మోక్షకి అలా నీరసంగానే ఉంది. మేమైతే మా హస్బెండ్ వచ్చిన తర్వాత బయలుదేరాం. దారిలో తినడానికి స్నాక్స్ తీసుకున్నాం.